హలో, హాయ్ శశి. హాయ్ శశి, గుర్తుపట్టావా? హలో, దాని కోరిక నెరవేరుతుంది. మాట్లాడు. ఎవరున్నారో చూడు శశి ఎదురుగుండా. హాయ్ శశి. శశి మీరు రామన్నారు చూడు, మీరు రామన్నారు చూడు శశి. మాట్లాడు. నీ కళ అబ్బో నువ్వు కళ్ళజోడు పెట్టుకుంటే చాలా బాగున్నావు. పెడతాను సార్. ఇష్టమా కళ్ళజోడు పెట్టుకుంటావు? చాలా ఇష్టం. మాట్లాడు. నీ రామ్ వచ్చారు వీడియో కాల్లోకి. నీ రామ్ వచ్చారమ్మా. నీ కోరిక నెరవేరిపోతుందా చూడు. నువ్వేమన్నా మాట్లాడు. మాట్లాడు. అమ్మో, నిజంగా శశి చాలా అదృష్టవంతురాలండి. ఎందుకంటే నా కొడుకుని పుట్టింది మిమ్మల్ని చూసి అదృష్టం మాకు కూడా వచ్చిందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు కలిస్తే నా పాప ఇంకా ఇంకా బెటర్ అయిపోద్దని సార్. 100% అంతా బాగా జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. శశి శశి మాట్లాడు. శశి మాట్లాడు సార్తో. మాట్లాడు. కళ్ళజోడు కూడా పంపించినా? కళ్ళజోడు పంపిస్తారంట. పంపించమని సార్ని, మేము పట్టుకుని వచ్చేస్తాం. నీ గురించి పంపించాలండి సారు, అలా చెప్పిన తెచ్చేస్తాం. శశి ఇంకా నువ్వు కళ అనుకుంటున్నావా? డీలా ఇలా చేయి చూపించు. తింటానని మాట సార్ చెప్పు. ఇలా చెప్తావు కదా, ఇలా చెప్తావు కదా. తింటానని చెప్పు. నువ్వు తినేసి బలంగా ఉంటే తింటానని సార్ దగ్గరికి మేము తీసుకెళ్తాం. తింటే సార్ రమ్మన్నారు కదా, వెళ్దాం. హైదరాబాద్ రావాలి, కలవాలి మనం. వస్తానని చెప్పు. చెప్పు వస్తానని చెప్పు. చెప్పు. ఇలాగ అరుణ్ బాబు పుణ్యమంట మొత్తం మీద ఎలాగైతే ఫ్యాన్స్ పుణ్యమంట మొత్తం మీద వీడియో కాల్ చేసి ఈ విషయం మాత్రం మీ వరకు తెచ్చి ఫ్యాన్స్ అందరూ కూడా అరుణ్ బాబు వీడియో బాగా వైరల్ చేయడం, ఎక్కడెక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ కూడా మా దగ్గరకు వచ్చారండి. అందరూ మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు సార్. మీడియా వాళ్ళు కూడా మమ్మల్ని అందరూ రిసీవ్ చేసుకున్నారు సార్. మీ మీద అభిమానం వల్ల నాకు ఎవ్వరూ లేరు అనుకున్నాను సార్. పాప మిమ్మల్ని అభిమానించడం వల్ల ఎంత అదృష్టం నాకు వచ్చింది సార్. నిజంగానే మా కుటుంబాన్ని అయితే నిజంగా ఆరోగ్యపరంగా అయితే ఈ అమ్మాయి ఖచ్చితంగా మెడిసిన్ వేసుకుంటున్నప్పటికీ కూడా మీ ఆలోచనలతో ఉండిపోవడం అన్నదే పెద్దగా ఎంత తన మైండ్ తప్పిందామన్నా కూడా అసలు అవుతలేదండి నాకు. ఆయన ఎందుకు వస్తారో మనం ఆశపడకూడదమ్మా అన్న కూడా వస్తారు. రామ్ సారు వస్తారు, ఎందుకు రారు? రామ్ పోతినేని అనాలి. రామ్ పోతినేని సార్ ఎవరిని ఏకవచనంగా పిల్లవదండి. అసలు ఎంత ఇష్టం అంటే ఇంకా బెడ్ రీడ్ అయిపోవడం వల్ల బాగా ఇంకా మీ మీద ఇంకా నడకంతా ఇంకా మీ మీద బేస్ అయిపోయిందండి. నిన్న కూడా వీల్ చేరి బయటగా ఉంటారంట సార్. మీరు బాగా తెల్లగా ఉంటారు సార్. డూపని చూపిస్తున్నాం సార్. మీ ఫ్యాన్స్ అందరూ మీలా ఇది పెంచుకోవడం వల్ల, గడ్డం కూడా పెంచుకోవడం వల్ల ప్రతి ఒక్కరిని మీరు అనుకునే చూసేస్తుంది సార్. మీ ఫ్యాన్స్ని మీలో చూసేసుకుంటుంది సార్. కానీ నేనే రామ్ అంటే కాదు, నా రామ్ సార్ తెల్లగా వైట్ గా ఉంటారని చెప్తుంది సార్. అందరికీ వైట్ గా ఉంటారంటండి. నేను మీరు డూబు కాదు, రామ్ పోతినేని సార్. మీరు